నమస్తే. సో ధర్నా చౌక్లో ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే వాళ్ళకు సంబంధించి జీతాలు ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో రావట్లేదని కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గ్రామ పంచాయతీలో ఎంతవరకు సమస్యలు ఉన్నాయి, అసలు ఎట్లాంటి సమస్యలు బయట ఉన్నాయి అంటే ఒక పక్క ప్రజాపాలన అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. సో మరి గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామంలో ప్రతి చిన్న సమస్య వీళ్ళకి తెలిసి ఉంటుంది, మ్యాక్సిమం అంతా తెలిసి ఉంటుంది. సో మరి వీళ్ళని మాట్లాడిస్తే వీళ్ళ సమస్య ఏందో చెప్తారు. అన్న నమస్తే. సో ఏంటన్నా అసలు ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే అంటే కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? ఒక పక్క ప్రజాపాలనలో గ్రామం అభివృద్ధి చేస్తున్నాం, అన్ని పనులు అవుతా ఉన్నాయి అని అంటా ఉన్నారు. అసలు ఎట్లుంది పరిస్థితి, మీ సమస్యలు ఏంటి? ముందుగా యోయో టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. మా కార్మికుల సమస్యల పట్ల మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు. ఫస్ట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏమనగా, మేము ఇక్కడ మహాధారణాన్ని నిర్ణయించడం కారణం ఏంటిదంటే ఒక 4 డిమాండ్ల మీదనే మేము పోరాడుతున్నాము. ఒకటి ఉద్యోగ భద్రత, 2 మల్టీపర్పస్ విధానాన్ని, మూడవది జీతాల పెంపు, నెక్స్ట్ బకాయి వేతనాలు ఉన్నాయి. చాలని జీతాలతోని చాలా ఘోరమైన అఘోర పరిస్థితులలో ఉన్నారు. కావున దయచేసి మీరు అధికారంలో రాకముందుకు ఒక రకంగా మాట్లాడిన వాళ్ళు, మీరు మంచి మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము పెట్టుకున్న సభల మీదకి వచ్చి మా మాటలు ఊదిరి ఇష్టం వచ్చినట్టు, అందులో మీరు ఇప్పటికి కూడా ఆ మాట్లాడిన మాటలే దాన్ని నిజం చేయాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో అధికారంలో రాకముందుకు మేనిఫెస్టోలో పెట్టిరు, దాన్ని అమలు చేయమంటున్నాం. మేము ఏమో గుంతమ్మ కోరికలు మేము అడగడం లేదు, చెప్పిన మాటే చేయమంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, మాకు సరే కేసీఆర్ ఎంతో కొంత న్యాయం చేసిండు, దాని మీద మాకు ఒక ఎంపీడబ్ల్యూ తీసుకొచ్చి నెత్తి మీద ఒక బండరాయి పెట్టినట్టు చేసి మమ్మల్ని ఒక గురి చేసిండు అక్కడికి. దానివల్లనే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎంచుకొని ఎంతో కొంత మాకు న్యాయం చేస్తాడని మేము అందరం కష్టపడి ఈ 62,000 కుటుంబాలు ఈరోజు నీకు ఓటు వేసి మా ఫ్యామిలీలు లెక్కెత్తే ఒక 4-5 లక్షల ఓట్లు మాయే ఉంటాయి. నువ్వు అది ఆలోచిస్తలేవు. మా పవర్ ఏందో కూడా రేపు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ మేము ఇల్లు తిరిగి నువ్వు మాకు న్యాయం చేస్తాం, నీకు నువ్వు న్యాయం చేస్తాం. ఒకవేళ మాకు అన్యాయం చేసిన ఎడల ఇల్లు తిరిగి ప్రచారం చేసి నువ్వు చేసిన ఒక్క పథకం కూడా చేయాలని ప్రచారం చేసే శక్తి మాకున్నది, మేము చేస్తాం. గ్రామాలలో అయితే మీరు కంపల్సరీ ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలను పెట్టింది, 100 రోజుల్లో చేస్తా అన్నారు. ఇప్పటికీ దగ్గర సంవత్సరంన్నర పూర్తి అయిపోయింది. అసలు ఈ అమలు అయినాయా? ప్రజలు ఏమంటా ఉన్నారు? అసలు ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఈయన ప్రకటించిన 6 గ్యారంటీలలో కూడా ఏ పథకం ఒక 4గురికి ఇచ్చి మిగతా 10 మందికి ఆపుతున్నాడు. దాని మీద ఏదో ప్రచారం చేసుకుని అందరికి ఇచ్చినానే ఒక ఫోకసింగ్ చేసుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు మాకు తెలిసిన ప్రకారం. మేము ఎందుకంటే పిన్ను ఇల్లు తిరుగుతాం కాబట్టి మేము మాది కీలక పాత్ర ఉంటుంది. ఇప్పుడు కూడా ఇల్లు తిరుగుతుంటే మాకు అవగాహన కూడా మొత్తం వచ్చేస్తుంది. కావున దయచేసి మీరు ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కానీ, మాకు ఇచ్చే కార్మికుల పట్ల ఉన్న బకాయి వేతనాలు కానీ మీరు ఇప్పటికైనా ఇవ్వని ఎడల మేము తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మొత్తం తరఫున మేము మీ డిమాండ్లు నెరవేర్చకపోతే మేము తీవ్రమైన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ నువ్వు ఒకవేళ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల స్పందించకుంటే రేపు ఏప్రిల్ 19న నిరవధిక సమ్మెలోనికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి విలేజ్లో మోటివేషన్ చేస్తాము, ప్రజలకు అండదండగా ఉంటట్టు కూడా మాట్లాడతాము. ప్రజలకు కోపాలు రాకుండా మా దగ్గర తీర్పుకునే ఇప్పటికే ప్రజలు ఆలోచిస్తున్నారు. పాపం వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళకు ఒక టైం ఉండదు, ఏది ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు ఒక ఆఫీసర్ వస్తే ఉరకాల మేము చేయాలి. అది ఆ రీతిలో ఉన్నప్పుడు మాకు నువ్వు ఎందుకు న్యాయం చేయవు? నువ్వు జీతాలు పెంచుకుంటావు, ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా మీరు అందరు పెంచుకుంటారు. మేము చాలని జీతాలను బతుకుతున్నప్పుడు మా జీతాలు పెంచావు ఎందుకు? మేము ఎలా బతకాలి? మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మా అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి? మేము ఎలా బతకాలి? దీనివల్ల మేము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒక సఫాయి కార్మికుడు చనిపోతే కూడా ఎలాంటి లాంఛనాలు లేకుండా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దానికి ఒకప్పుడు 30,000 ఇస్తాం, 20,000 ఇస్తాం దాన సంస్కారాలకు అన్నారు. ఓన్లీ 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 10,000 కూడా ఏమిటికి ఒక డప్పులోకి ఇచ్చే ఖర్చు కాదు. అది గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా మేము పల్లెటూరుకు ఒక దేశానికి మొదటి పట్టుకొమ్మలు అని అంటారు. అది పట్టుకొమ్మలు ఎవరు? గ్రామ పంచాయతీ కార్మికులు. గ్రామం నీటిగా ఉండాలి, అందంగా ఉండాలంటే ప్రధాన పాత్ర మీదే ఉంటుంది. మాదే ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులు అంటేనే పట్టుకొమ్మలు, అసలు పట్టుకొమ్మలు. నీ డెవలప్మెంట్ అనేది కూడా అక్కడ రాదు. మేము ఇక్కడ కింది స్థాయి నుంచి చేస్తాను. ఇంకో సమస్య ఏంటంటే రాష్ట్రం అంటే నీళ్లు లేవు, కరువు కాలం మళ్ళీ వచ్చేసింది, తాగనికి నీళ్లు లేవు, పొలాలకు నీళ్లు లేవు, ఎండిపోతున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. చూస్తున్నాం మన వార్తలలో. నిజంగా ఎట్లుంది అంటే మీరు నల్లాలు తిప్పుతుంటారు, నీళ్ళు వేస్తూ ఉంటారు, నిజంగా సమస్య ఉందా రాష్ట్రంలో?
రాష్ట్రంలో మిషన్ భగీరథ వాటర్ చాలా తగ్గిపోయినాయి, అప్పట్లాగా రావడం లేదు. ఇప్పుడు అది వరకు 2-3 ట్యాంకులు వస్తే ఇప్పుడు 1 ట్యాంకు రావడం, 2 ట్యాంకులు రావడం అట్లా జరుగుతుంది. అదొకటి. వాటరు మాకు జనగామ జిల్లాలలో మాకు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి వాటర్ వచ్చేది ఉంటే అవి రాలేదు. అవి రాక అక్కడ పాడి పంటలు మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు త్రాగడానికి కూడా నీళ్లు బోర్లు ఎత్తిపోవడానికి జరిగినాయి. మొన్ననే మేము గ్రామ పంచాయతీ తరఫున 3 మోటార్లు రిపేర్ చేసి గ్రామ పంచాయతీలు దించినాం. అయినా కూడా నీళ్లు కొంచెం పోయడం జరుగుతుంది. దానివల్ల కూడా మోటార్లు తిరిగి కాలిపోతాయి. అలాంటివి లేకుండా ఇప్పటికన్నా గవర్నమెంట్ స్పందించి వాటర్ కానీ మాకున్న సమస్యల పట్ల కానీ లైట్లు కూడా లేవు విలేజ్లలో. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మంత్రి సీతక్క గారు ఉన్నారు మరి పంచాయతీరాజ్ మంత్రిగా. సో మరి ఆమెను కలిసే ప్రయత్నం చేశారు? ఆమెను కానీ లేకపోతే మీ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని మనం కలిసే ప్రయత్నం చేస్తారు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు? ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక 20 సార్లు కలవచ్చు. మేము రేవంత్ రెడ్డి గారికి కలిసినాము, సీతక్క గారు కలిసినాము, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసినాము, ప్రిన్సిపల్ సెక్రటరీలు కలిసినాము, సిఎస్సి గారిని కలిసినాము. అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మేము చేస్తాము, చూస్తాము, మీకు న్యాయం జరుగుతుందని మాటల వరకు కానీ ఆ చేతలు అయితే ఒక్కటి కూడా లేవని ఈ గవర్నమెంట్కి విన్నవించుకుంటాను. ఇప్పటికైనా మా మీద దయదలిచి మాకున్న కోరికలు నెరవేర్చు, మీకు రేపు రాబోయే రోజులలో మీకు కూడా ఒక న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో మరి దాంట్లో మీ ప్రభావం ఉంటుందా? 100% మా కార్మికులు తలుచుకుంటే ఇల్లులు ప్రచారం చేసేది మేము. ఒక కారోబారుగా ఇంటింటికి ట్యాక్స్ వసూలు చేసినప్పుడే నీ పని మొత్తం అవుట్ చేసేదానికి ఉంటుంది. ఒకవేళ నీకు ఓటు కావాలని కూడా తెప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం చెప్తే నీకు ఓట్లు వేయించే బాధ్యత మాది తీసుకుంటామని కూడా ముందుండి చేపిస్తామని కూడా చెప్పాము.